జిల్లాలో అంగన్వాడీల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. కార్యకర్తలు ఎమ్మెల్యే గంగుల ఇంటిని ముట్టడించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం గత 16 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు దీక్ష శిబిరం నుంచి ర్యాలీగా బయలుదేరి ఎమ్మెల్యే నివాసం చేరుకున్నారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి గేట్ ముందు నిలబడి నినాదాలు చేశారు. దీంతో ఇంట్లో ఉన్న గంగుల బయటకు వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం కల్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుయేట్ అమలు చేసి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని అంగన్వాడీ కార్యవర్గ జిల్లా సహాయ కార్యదర్శి డిమాండ్ చేశారు. కోసమే చెప్పామమ్మా, సానుకూలంగా మంచి వార్త వింటారని కూడా చెప్తున్నాం మేము. అంటే మీరు అడిగిన దాన్ని రీచ్ కాకపోయినా ఎంతో కొంత మా జీవితాలు మెరుగుపడాలన్నా ఆర్థిక సమస్య తీరాల, ఆర్థిక సమస్య మెరుగుపడాలంటే మా వేతనాలు పెరగాల. వేతనాల సమస్య వెంటనే, వేతనాల సమస్య వెంటనే, బెనిఫిట్స్